ఎవరు ఊహించని ఏ సర్వే సంస్థలు చెప్పలేనటువంటి రిజల్ట్ రేపు రాబోతుంది. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా యావత్ తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలలో, అది ఖమ్మమైనా, నల్లగొండ అయినా, ఆదిలాబాద్ అయినా, చేవెళ్ళైనా, అన్ని పార్లమెంట్ స్థానాలలో ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచనతో ఈ ఎన్నికలు దేశ రక్షణ, దేశ అంతరంగిక భద్రత, దేశ పురోగమనం, దేశం యొక్క ప్రతిష్ట, దేశం యొక్క ఔన్నత్యం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించే పద్ధతి, ఇవన్నీ రావాలంటే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కృతనిశ్చయంతో ఓట్లు వేసినట్టు కనబడతా ఉంది. పాత కాకి లెక్కలు, బూత్ కమిటీలు ఉన్నాయా, నాయకులు ఉన్నారా, ఇంటింటికి మీరు రీచ్ అయినరా, ఈ కాకి లెక్కలన్నీ కూడా పక్కకు పెట్టి టెలిపతి పద్ధతిలో ఒక మనిషి ఇంకొక మనిషికి చేరవేసినట్టుగా ఇవాళ యావత్ తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు గొప్పగా ఆశీర్వదించి ఓట్లు వేసిండ్రు. దాని ఫలితం 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతుంది. అదేవిధంగా 27వ తారీఖు నాడు, ఈ నెల 27వ తారీఖు నాడు 3 జిల్లాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులు వాళ్ళ ఎన్నికలు 27వ తారీఖు జరగబోతూ ఉంది. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ప్రేమేందర్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా దాని మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంది. 100 ఓట్లకు ఒకరు చొప్పున బాధ్యులుగా ఇచ్చి, బూత్ కమిటీలకు బాధ్యులను ఇచ్చి, ఇవాళ మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు వారీగా పూర్తి స్థాయిలో బాధ్యులను నియామకం చేసుకొని చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి ఎన్నికల్లో గెలవడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో మాకుండే గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఉండే అసెట్ యూత్, అందులో చదువుకున్న యూత్. ఈ దఫా ఎవరెంత ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారో, రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో, వ్యాపారంలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో, ఇవాళ చదువుకున్న వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరూ ఇష్టపడేది మోడీ గారిని. ఈ 10 సంవత్సరాల పరిపాలన వాళ్ళ గుండెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టంగా ఈసారి ఎన్నికల్లో పాల్గొన్నారు ఇంతకుముందే. కాబట్టి ఈ ఎన్నికల్లో, ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కూడా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీని ఆస్వాదించి గెలిపిస్తారనే విశ్వాసం కలుగుతూ ఉంది. మా వాళ్ళు కిందికి పోతున్నప్పుడు, ఓటర్లను కలవడానికి పోతున్నప్పుడు వారు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మాకేం చెప్తారు మీరు, అన్ని అవగాహన కలిగిన వాళ్ళం, మా చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ ప్రతి నిత్యం ఈ దేశంలో ఏం జరుగుతూ ఉంది, మోడీ గారు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా మా చేతుల్లో సెల్ ఫోన్లలో రోజు చూస్తూనే ఉన్నాం. కాబట్టి మాకు ఎవరు చెప్పాల్సిన అక్కర్లేదు, మాకు మేముగా నిర్ణయించుకున్నాం. గతంలో రకరకాల పద్ధతుల్లో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసిండ్రు, కానీ ఈ దఫా ప్రలోభాలకు సంబంధం లేకుండా, ఇతర పద్ధతులకు ఆస్కారం లేకుండా మా ఆత్మను ఆవిష్కరించి మేము భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డి గారికి ఓటేస్తున్నటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అది ఇర్రిలవెంట్ పార్టీగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద నాకు తెలిసి అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునబడేటువంటి ముఖ్యమంత్రి గారు, చీకొట్టించుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయింది. ఇవాళ మేం చెప్పడం కాదు, దేశంలో ఏ మూలలో ఏం జరుగుతుందో ప్రతి నిత్యం తెలుసుకునే ప్రధానమంత్రి గారు కావచ్చు, హోంమంత్రి గారు కావచ్చు, తెలంగాణకు వచ్చి మనం చెప్పిపోయిండ్రు, R ట్యాక్స్ వసూలు చేయబడుతుంది, 360 డిగ్రీస్లో మేము అబ్జర్వేషన్లో పెట్టినాం, కేర్ఫుల్గా ఉండండి బిడ్డ అని చెప్పి ఒక మాట చెప్పిండంటే అది ఎంత పెద్ద మాటనో మీకు అర్థం కావాలి. అంటే కాంగ్రెస్ పార్టీ తన పాత నైజాన్ని, పాత స్వభావాన్ని మరింత ఎఫెక్టివ్గా అమలు చేసుకుంటా ఉంది. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడం దేవుడెరుగు. ఒక్క హామీ ఎక్సెప్ట్ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేస్తలేదు. 2500 రూపాయలు మహిళలకు
ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే బ్యాంకులలో ఇస్తారో ఆ విధంగా ఇస్తా అని చెప్పింది. దాని ఊసు లేదు. 6 నెలలు అవుతుంది. 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా అని చెప్పిండ్రు. ఇంతవరకు దాని ఊసు లేదు. రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇవాళ దేవుళ్ళ మీద ఒత్తుపట్టు పెట్టుకుంటాడు. తన మాట మీద విశ్వాసం లేదని ఇవాళ దేవుళ్ళను అడ్డం పెట్టుకొని దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ఒక్క మాట చెప్పాలంటే చివరికి రూపాయి ఖర్చు కానీ రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయింది వీళ్ళు. అందుకని అబాస్ పాలైపోయింది. అసహించుకుంటున్నారు. చివరికి ఏమైపోయింది అంటే పాత ప్రభుత్వం ఏ పర్మిషన్లు అయితే ఇచ్చిందో బిల్లుల కోసం కావచ్చు, ఇతర ల్యాండ్స్ విషయంలో కావచ్చు, రిలాక్సేషన్స్ కావచ్చు, వాళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళు అప్పుడు 100 తీసుకుంటే ఈయన 200 డిమాండ్ చేసుకుంటా డబ్బుల వసూళ్ళకి ఎగబడ్డాడు తప్ప వారు ₹1 పనిచేస్తలేరు. 6 నెలలు అవుతుంది. ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తన కిందనే ఉంటుంది. ఇంతవరకు ఒక పర్మిషన్ లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ అంతా కుప్పగూలిపోయింది. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయ వనరులు ఏవైతున్నాయో డే టు డే తగ్గిపోతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు తగ్గిపోయినాయి. ఇవాళ ఇతరత్ర దానికి అనుబంధంగా ఉండేటువంటి ఛార్జీలు కూడా తగ్గిపోయినాయి. ఇవాళ తెలంగాణ ఆర్థిక ప్రగతి ఏదైతే పురోగమనం ఉన్నానో అది ఇవాళ మందగించిపోతున్నట్టు కనబడతా ఉంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఈ దఫా ఓటు వేసే ప్రసక్తి లేదు. కాబట్టి శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కర్తవ్యం ఇవాళ భారతీయ జనతా పార్టీకే ఉంటుందని చెప్పి నమ్ముతా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని చెప్పి నేను మేధావులని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.